స్వాగతం. మంగపేట మండల గోదావరి కరకట్ట నిర్మాణ పనులను సీతక్క పరిశీలించారు. కరకట్ట పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కరకట్టలను ఉపయోగించే కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. కరకట్ట వద్ద జియో ట్యూబ్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇరిగేషన్ శాఖ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని, వారం రోజుల్లో 4 సార్లు రివ్యూ సమావేశం నిర్వహించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. మంత్రి సీతక్క వెంట జిల్లా కలెక్టర్ దివాకర్, ఐటీడీఏ పిఓ చిత్ర మిశ్రా పాల్గొన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో గత 10 ఏళ్ల క్రితం మూతపడిన బెల్ట్ కంపెనీని త్వరలోనే మంచి రోజులు రానున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అన్నారు. మూతపడిన బెల్ట్ ఫ్యాక్టరీని మంత్రి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ ఏటూరు నాగారం, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్ర మిశ్రా, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీజ తదితరులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక పక్షపాతి అని అన్నారు. బిల్డ్ ఫ్యాక్టరీలోని పాత యంత్రాలు, పాత సామాను తొలగింపు సంబంధిత విషయాలను ఫిన్క్విస్ట్ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. పాత మిషనరీ తొలగింపు విషయంలో జాప్యం చేయకుండా చూడాలని ఫిన్క్విస్ట్ సంస్థ ద్వారా స్టీల్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. వీలున్నంత త్వరలో బిల్డ్ ఫ్యాక్టరీని రీఓపెనింగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నియోజకవర్గ బ్లాక్ మండల గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ 15-20 రోజులలో క్లియర్ చేస్తానని కూడా జేఎస్ రంజన్ గారు, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇప్పుడే మాట్లాడడం జరిగింది. మనందరి కళ, మా కళ, మీ కళ, అందరి కళ. ఈ వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఏకైక ఫ్యాక్టరీగా మరి వెలుగొందినటువంటి ఫ్యాక్టరీ ఈ రకమైనటువంటి ముగింపు ఉంటుందని ఎప్పుడూ భావించలేదు. ఎందుకంటే భావి తరాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని భావించినాం. కానీ ఇట్లా క్లోజ్ అయింది. కానీ ఇప్పుడు మరి కోర్టుకు వెళ్ళి, కోర్టు ద్వారా మరి ఫినిక్స్, తర్వాత బిల్ట్ వాళ్ళు, ఇట్లా రకరకాల వారి మధ్య ఈరోజు ఒక ముగింపుకైతే తొందరలోనే వస్తుంది. దాన్ని కూడా స్పీడప్ చేసి 1000 మందికి ఉపాధి కల్పించేందుకు మన జిల్లా యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఐటీ శాఖ కూడా మరి వారు అందరూ కూడా ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా కొంత చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ యొక్క పనిని మనం తొందరలోనే అగ్రిమెంట్ చేసి సంపూర్ణంగా ఈ మండలం, ఈ నియోజకవర్గం, ఈ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించే కేంద్రంగా, మరి కొన్ని తరాలకు మరి ఉపాధినిచ్చే కేంద్రంగా ఇది తీర్చిదిద్దుకోవాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. చిన్న చిన్న ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అందరూ సహకరించి ఈ ఆటంకాలను తొందరగా తొలగించి మరి ల్యాండ్, మరి ఆ సంబంధిత కంపెనీకి ఐటీసీ వాళ్ళు వస్తున్నారు ముందుకు, వారికి హ్యాండ్ ఓవర్ చేసి వారి అగ్రిమెంట్లు, గవర్నమెంట్ నుంచి ఉండేటువంటి మరి ఒప్పందాలు ఇవన్నీ కూడా తొందరగా క్లియర్ చేసుకొని తొందరలోనే ఈ యొక్క పునర్నిర్మాణం జరిగే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాను. మీ అందరి సహకారం ఉండాలని కలెక్టర్ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే 1-2 సార్లు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ తొందరలోనే మీటింగ్ ఏర్పాటు చేసి తీసుకోబోయేటువంటి కంపెనీ వాళ్ళతోటి కూడా ఎప్పటికప్పుడు వారు కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ భూభాగం ఏదైతే గతం నుంచి ఉందో అది ఖచ్చితంగా మరి కంపెనీ వాళ్ళు కూడా కొనేటువంటి వాళ్ళకు కూడా అందజేసి ఈ కరెక్ట్ బౌండరీస్ కూడా ఇచ్చేసి ఆ బౌండరీలో వాళ్ళ అనుకున్న పద్ధతిలో ఈ జనానికి ఉపయోగపడే విధంగా, నిరుద్యోగ యువతకు ఉపయోగపడే విధంగా, వాళ్ళకు కూడా లాభాలు వచ్చే విధంగా ఈ ప్రదేశం ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాం. దానికోసం ఈరోజు ఈ యొక్క మన రియాన్స్ ఫ్యాక్టరీ స్థలాన్ని పరిశీలించి మరి ఫినిక్స్ సంస్థ నుంచి వారు ఈ యొక్క స్క్రాప్ అంతా కూడా షిఫ్ట్ చేయడం కోసం వారు బాధ్యత తీసుకున్నారు. కాబట్టి వారి నుంచి కూడా కొన్ని విషయాలు సేకరించడం జరిగింది. తొందరలోనే మంచి ప్రారంభం జరుగుతుందని భావిస్తాం. మీడియా సోదరులకు అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. మనమందరం గత 30-40 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య గోదావరి వరద. ఈ సమస్యకు శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రయత్నంలో ఇప్పుడు చివరి దశలో ఉన్నాము.
వాస్తవానికి మరి మళ్ళీ వరద వస్తే ఏంటిది అనేటువంటి భయాందోళన కూడా మేము కానీ అదేవిధంగా అధికారులు కానీ అందరం అప్రమత్తంగా ఉండి ఈ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కరకట్టను మరి ఒక కొత్త టెక్నాలజీ తోటి జమ్మూ కాశ్మీర్లో కానీ అదేవిధంగా ఉత్తరాఖండ్ కానీ వారణాసి కానీ గోవాలో కానీ కట్టినటువంటి అనేక అంటే ఇట్లాంటి రివర్స్ మీద కట్టినటువంటి ఈ వాల్స్ కరకట్టలు లాంటి వాటి కోసం కొన్ని మోడల్స్ కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఒకటి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తాత్కాలికంగా మరి ఈ గోదావరిని స్లోప్ తయారు చేసి రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో ఈ రకమైనటువంటి కింద మొత్తము ఇట్లాంటి వేసి కింద కరకట్ట నిర్మాణానికి దీన్ని జియో గ్రిడ్స్ లాగా తయారు చేయడం కోసం ఈ మోడల్స్ అన్ని తయారు చేసి అప్రూవల్ అయ్యేసరికి లేట్ అయింది. వాస్తవానికి 3 నెలల కోడ్ తోటి కూడా ఫైల్స్ కదలలేకపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు వెంటనే కొంత పని మొదలు పెట్టిస్తున్నాం మంగపేటలో. ఏటు నాగరంలో కూడా ఆ హోల్స్ ఎక్కడెక్కడైతే డ్యామేజ్ ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే స్టార్ట్ చేయిస్తాం. స్వాస్థ్యమైనటువంటి పరిష్కారము మరి ఈ సంవత్సరం మనకు మార్చి ఏప్రిల్ వరకు కంప్లీట్ చేయాలన్నటువంటి టార్గెట్ తోటి ఇటు ఇరిగేషన్ అధికారులు కానీ ఇటు కలెక్టర్ గారు కానీ మేమందరం ప్రణాళికతో ఈరోజు కూడా రివ్యూ పెట్టుకోవడం జరిగింది. మీ అందరి సహకారంతో రాబోయే కాలంలో ఏ ఒక్కరికి నష్టం జరగకుండా భూములు పోకుండా మంచి ప్రణాళికతో ఈ జియో ట్యూబ్స్ అని అదే విధంగా ఇంకా ఇట్లా కొన్ని మోడల్స్ను కూడా మనము సెలెక్షన్ చేసుకున్నాం. మన గోదావరి మీద కొన్ని కట్టలా కడితే కొన్ని ఊసిపోయినాయి, తెగిపోతున్నాయి, కట్టలు ఎక్కడికెక్కడ డ్యామేజ్ అవుతున్నాయి, పొలాలు పోతున్నాయి, ఇండ్లు మునిగిపోతున్నాయి. అలాంటి ప్రాబ్లం రాకుండా స్వాస్థ్యంగా ఇంకా కొంత అమౌంట్ పెంచుకొని ఈరోజు మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ పర్యటన కోసం ఈరోజు మరి అధికారులతో కలిసి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్లో కూడా మరి సహకార సంఘాల సొసైటీ భవనాలను కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి కమలాపురం రేయాన్స్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వాటి యొక్క ప్రోగ్రెస్ను కూడా ఈరోజు కలెక్టర్ గారు, నేను పిఓ గారు, మరి మిగతా అధికారులం అందరం కూడా ఏఎస్పీ గారు అందరం పరిశీలించడం జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రాంతం అంతా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం, వనరులు ఉన్నటువంటి ప్రాంతం. వనరులు ఉన్నాయి కానీ వెనుకబాటుతనం కూడా ఉంది. వాటన్నింటినీ మరి ఎక్కడికక్కడ పరిశీలించుకొని అద్భుతమైనటువంటి టూరిజంగా అభివృద్ధిలో కూడా మనం అగ్రభాగాన్ని ఉండేందుకు ప్రభుత్వ మరి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో వివిధ శాఖల మంత్రుల సహకారంతో ప్రతి ఒక్క రూపాయి మనకు వచ్చేటి మనం తీసుకొచ్చుకుంటూ ఇటు గోదావరి నుంచి కూడా ప్రజలకు ప్రమాదం జరగకుండా, అటు జంపన్న వాగు నుంచి కూడా ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం చేసుకుంటా ఉన్నాం. మీరు కూడా ఏదైనా ఉన్నా ఎప్పటికప్పుడు మాకు సూచనలు చేయండి, అధికారులకు చేయండి, తప్పకుండా పరిష్కరించుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. ఇంకా మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా కొనసాగుతాయని తెలియజేస్తాం. ఇళ్ళ తలాలు ఉండే చేతి అట్లా చూపించినా కానీ పెట్టిద్దాం మన వాళ్ళందరినీ. కానీ ఈసారి తొందరలో కట్టాలంటే ఎక్కడెక్కడో రాష్ట్రాలలో ఉన్నాయని తీసుకొచ్చి ఇట్లా తయారు చేసి గోదావరిలో కూడా ఇట్లా కట్టి ఎప్పటి కూసిపోకుండా 100 ఏళ్ళు ఉండేటట్టుగా అట్లా అని దానికోసం లేట్ అయింది. ఇట్లా తయారు చేసినాం. మంచిగా బందోబస్తుగా వస్తుంది. ఇక్కడ భవిష్యత్తులో మంచి టూరిస్ట్ అవుతుంది. ఈ షాపులకి ఇట్లా పెట్టుకోవడానికి ఇటు పక్క కూడా ఉంటుంది. ఇవన్నీ తయారు చేస్తున్నాం. అయిపోయింది, మొదలు పెట్టిస్తాం. ఇట్లా మొదలు పెట్టించి మరి ఎప్పుడు ఊసిపోకుండా